పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని కమిషన్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ చెప్పింది. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం, ప్రాథమిక అనుమతులకు కేబినెట్ ఆమోదం లేదని కమిషన్ వెల్లడించింది. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్దేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రైట్, చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఒక జిస్ట్ లాగా ఈ రిపోర్ట్ మీడియాకు చేరిన పరిస్థితి. అయితే ఈరోజు దీన్ని క్యాబినెట్లో కూడా చర్చిస్తారనే ఒక సమాచారం అందుతోంది. తదుపరి స్టెప్స్ ఏంటి ప్రభుత్వం నుంచి అనేది ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ రాకేష్ మనతో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి రాకేష్, సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు పినాకి చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ తర్వాత ఒక జిస్ట్ లాంటిది కూడా మనం చూస్తున్నాం. అందులో తప్పంతా కేసీఆర్దే అన్నట్టు ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తున్న నేపథ్యం. వాట్ నెక్స్ట్ అంటే తదుపరి దర్యాప్తు ఏదైనా ఉండే అవకాశం ఉందా? ప్రభుత్వం ఏమనుకుంటోంది? ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా బేస్ చేసుకొని ఏ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదు. కానీ ఈ రిపోర్ట్ను ఒక ప్రాథమిక అంచనాగా మాత్రం పరిగణలోకి ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడానికి అవకాశంగా ఉంటుంది. ఇది ఒక దిక్సూచి లాగా ఈ నివేదికను దర్యాప్తు సంస్థలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతూ ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో ఇది ఒక ఎజెండాగా కీలకమైన అంశంగా కాబోతూ ఉంది. ఏదైతే నివేదిక వచ్చిన తర్వాత 3 నిపుణులతో కమిటీ వేశారో అధ్యయన కమిటీకి సంబంధించిన 3 సభ్యులు కూడా కేబినెట్ సమావేశంలో దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 650 పేజీలు ఇచ్చిన నివేదికను 6 పేజీల నివేదికగా ఈ అధ్యయన కమిటీ కుదించడం జరిగింది. డ్రాఫ్ట్ నోట్ను సిద్ధం చేశారు. ఆ డ్రాఫ్ట్ నోట్లకు సంబంధించిన ఏవైతే సాక్షి టీవీలో ప్లే అవుతున్నాయో ఆ అంశాలను క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఈ అధ్యయన కమిటీ సభ్యులందరూ కూడా వివరించబోతున్నారు. పర్టికులర్గా అప్పటి సీఎం కేసీఆర్, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల, దాంతోపాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వీరి బాధ్యతలేంటి, వీరు చేసిన తప్పులేంటి అనే విషయాలను కూడా ఆరోపణల రూపంలో కమిషన్ ఈ నివేదికల్లో పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని కూడా కులంకషంగా సభ్యులందరికీ వివరిస్తారు ఈ అధ్యయన కమిటీ సభ్యులు. అయితే దీని ఆధారంగానే దర్యాప్తు సంస్థలకు బాధ్యత అప్పగించే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఈ ఆరోపణలుగా నివేదిక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఆరోపణలను రుజువు చేయడానికి ఆధారాలు అవసరం. ఆధారాలు సేకరించడం కోసం సిట్ లాంటి దర్యాప్తు సంస్థకు ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క కేసును ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా పదే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కానీ ఆరోపణలు రుజువు చేయడానికి ఇప్పుడు ఆధారాలు అవసరం. దానికోసం సిట్ను ఆశ్రయించే అవకాశం కనిపిస్తూ ఉంది. కేబినెట్ ఈరోజు సిట్కు ఈ దర్యాప్తు బాధ్యతలు అప్పగించి దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించమని చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఈటల తప్పు చేశారనే అంశాన్ని పదే ఈ యొక్క రిపోర్ట్లో అయితే స్పష్టంగా పేర్కొంది. దీంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బుట్టదాఖలు చేశారో ఎక్కడ కూడా ఈ నిర్మాణంలో దాన్ని పట్టించుకోలేదు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడానికి అనేక తప్పుడు రిపోర్ట్లు కూడా కేంద్రానికి ఇచ్చారనే అంశాన్ని ఈ నివేదికల్లో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటుపడలేదు. 31,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని 1,10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా దీన్ని పెంచారు. ముఖ్యంగా సంబంధించి డ్యాములు, బ్యారేజ్లు, అలాగే విద్యుత్తు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ వీటి ద్వారానే ప్రాజెక్టు వ్యయం పెంచింది. అనవసరమైన చోట కూడా బ్యారేజ్ నిర్మించారనేది ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే నివేదిక రాకేష్, అయితే సిడబ్ల్యూసీకి ఈ అంశాలన్నీ తెలిపేటప్పుడు కూడా కొంతవరకు తప్పుడు సమాచారం ఇచ్చారనే కొంత ఎలిగేషన్స్ కూడా ఈ రిపోర్ట్లో కనిపించినట్టుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ ప్లేస్మెంట్ తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ కాళేశ్వరం దగ్గర కట్టాలనుకున్నారు, లేదా వామనపల్లికి మూవ్ చేయాలంటూ కూడా వాప్కోస్ చెప్పింది, దాన్ని పట్టించుకోలేదు. అది డిస్క్రిషన్ కదా ప్రభుత్వానిది? ఏ గ్రౌండ్ ప్రకారం అప్పటి ప్రభుత్వాన్ని తప్పు అంటారు అనేది ఒక ప్రశ్న.
ఎస్, ఖచ్చితంగా దీన్ని నిరూపించాల్సిన అవసరం ఏంది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు సరిపోయన్ని నీళ్లు లభిస్తున్నాయా లేవా అనేది ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించాల్సిన ఉంది. ఎందుకంటే ఏదైతే మేటిగడ్డ దగ్గర ఇప్పుడు నిర్మించారో మేటి దగ్గర లభించే నీటి లభ్యత, అలాగే తుమ్మిడిహెట్టి దగ్గర లభిస్తున్న నీటి లభ్యత, ఈ రెండింటి మధ్య పోల్చి ఇప్పుడు ప్రభుత్వం కానీ దర్యాప్తు సంస్థలు కానీ బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తుమ్మిడిహెట్టి కంటే మేటిగడ్డ దగ్గర ఎక్కువ నీటి లభ్యత లభిస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. కానీ మేటిగడ్డ కంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఎక్కువ నీటి లభ్యత కనుక్కుంటే ఈ ప్రాజెక్టు విషయంలో తప్పిదాలు చేశారని నిరూపించడానికి అటు దర్యాప్తు సంస్థలకు ఇప్పుడు చెప్పిన నివేదికకు కొంత దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏదైతే డ్రాఫ్ట్ నోట్ ఇచ్చారో కేంద్రానికి ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించి దాని విషయంలో కూడా కొంత తప్పుదోవ పట్టించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. కేంద్ర అధికారులు కూడా కొంత తప్పుదోవ పట్టించే విధంగా కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందనేది ఇందులో కీలక ఆరోపణ ఉంది. కానీ రాకేష్, పలుమార్లు ఎన్డీఎస్ఏ బృందంతో పాటుగా కేంద్ర బృందాలు పర్యటించాయి కదా కాళేశ్వరం టైంలో, ఇప్పుడంతా ఆ తర్వాత సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఇవన్నీ ఇచ్చింది. సో వీటన్నింటినీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఎస్, ఖచ్చితంగా ఆరోపణలను రుజువు చేయడం కోసం ఆధారాలు అవసరం. ఆధారాల కోసమే సెట్టు లాంటి దర్యాప్తు సంస్థకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కేవలం సంబంధించి అధికార పక్షం వాళ్ళు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఇలాంటి అనేక అంశాలను కూడా బీఆర్ఎస్ నేతలు, హరీష్ రావు లాంటి నేతలు కూడా ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా బేస్ చేసుకుని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటి కూడా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయపరమైన ఆరోపణలుగా నివేదికలో కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ విధంగా ఆరోపణలు చేసే విధంగా కూడా సంబంధించి ఏదైతే రిపోర్ట్లో 650 పేజీల రిపోర్ట్ను కొన్ని అంశాలను మాత్రమే తీసుకొని ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తుందనేది ఒక ఆరోపణగా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అధికార కాంగ్రెస్, కేబినెట్ మంత్రులు ఏం చెప్తారనేది చూడాలి. ఓకే రాకేష్.